అమెరికా అధ్యక్షుడి కోసం అత్యవసర వారం ఏర్పాటు చేస్తున్నారు. అది నైట్ వాచ్ E4B విమానం దీనికోసం దిగుమతి చేసుకున్నారు. సో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ తుది నిర్ణయానికి పోయినప్పటికీ కూడా అత్యవసర యుద్ధ కాల ఏర్పాటు అనేది ప్రారంభమైంది. అంటే ఒకవేళ ఈ దేశాలకు దేనికైతే సపోర్ట్ చేస్తున్నారో దేనికైతే సపోర్ట్ చేయట్లేదో ఆ దేశాలు అమెరికాపై దాడి చేయనున్న నేపథ్యంలో ఒకవేళ దాడి చేస్తే ఎలా ఉంటుందనేటటువంటి నేపథ్యంలో ముందుగానే ఎగిరే వార్ రూమ్ అనేది సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వాషింగ్టన్లోని ఆండ్రస్ వైమానిక స్థావరంలో నైట్ వాచ్ E4B అనే యుద్ధకాల విమానం రీసెంట్గా అమెరికాలో దిగడం జరిగింది. దీన్నే ఎగిరే వార్ రూమ్ అని పిలుస్తున్నారు. సో ఇది ఎయిర్ ఫోర్స్ 1 కంటే భిన్నంగా ప్రత్యేకంగా యుద్ధ సమయంలో ఉపయోగించబడుతుంది. మరి ఇది ఎట్లా ఉంటుంది అని అంటే ఈ విమానం అణ్వాస్త్ర విస్ఫోటన శక్తిని తట్టుకునే సామర్థ్యం, అంటే ఒకవేళ మిజైల్స్ కానీ బాంబు దాడికి గురైనా కూడా ఈ విమానం అనేది తట్టుకునే విధంగా ఈ విమానాన్ని తయారు చేయడం జరిగింది. శక్తిని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో అధ్యక్షుడు, రక్షణ మంత్రి, ఇతర ఉన్నతాధికారులతో పాటు 111 మందికి ఈ యొక్క యుద్ధ విమానంలో ప్రయాణించేటువంటి అవకాశం ఉంది. బోయింగ్ సంస్థ తయారు చేసినటువంటి ఈ విమానం ఒకసారి ఇంధనం నింపితే సుమారు 12 గంటల వరకు పనిచేసేటటువంటి విధంగా దీన్ని రూపొందించబడింది.